గుంటూరు సిఐడి కార్యాలయానికి పోసాని కృష్ణమురళి చేరుకున్నారు. పోసానిపై మొత్తం 18 కేసులు నమోదు కాగా 6 కేసుల్లో బెయిల్ వచ్చింది. మిగిలిన అన్ని కేసులపై సిఆర్పిసి 418 వర్తిస్తుందని పోలీసులు తెలిపారు. ఇక సిఐడి కేసులో మాత్రమే వారంలో 2 రోజులు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో విచారణకు హాజరయ్యారు. గుంటూరు సిఐడి కార్యాలయానికి పోసాని కృష్ణమురళి చేరుకున్నారు. పోసానిపై మొత్తం 18 కేసులు నమోదు కాగా 6 కేసుల్లో బెయిల్ వచ్చింది. మిగిలిన అన్ని కేసులపై సిఆర్పిసి 418గా వర్తిస్తుందని పోలీసులు తెలిపారు. ఇక సిఐడి కేసులో మాత్రమే వారంలో 2 రోజులు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో విచారణకు హాజరయ్యారు. भाषा आपण फोन రైట్. ఇక గుంటూరు సిఐడి కార్యాలయానికి అయితే పోసాని కృష్ణమురళి చేరుకున్నారు. పోసాని కృష్ణమురళి విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఆల్రెడీ ఏదైతే సినీ నటుడు పోసాని కృష్ణమురళికి సంబంధించి మరి ఇటీవల బెయిల్ వచ్చింది తెలిసిన సంగతి. అయితే ఈ నేపథ్యంలోనే బెయిల్ న్యాయమూర్తి బెయిల్ ఇచ్చేటప్పుడే షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేశారు. ఏదైతే మరి వారానికి 2 రోజుల పాటు కూడా మరి సిఐడి కార్యాలయానికి హాజరయ్యి సంతకం పెట్టాలంటూ కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం గుంటూరు సిఐడి కార్యాలయాన్ని సందర్శించారు. ఏదైతే ప్రతి వారానికి 2 సార్లు కూడా రిజిస్టర్ లో సంతకం పెట్టడమే కాకుండా కూడా ఎక్కడ దేశం విడిచి వెళ్ళరాదంటూ కూడా న్యాయమూర్తి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మొత్తం 18 కేసులకు సంబంధించి కేవలం 311 సెక్షన్ సంబంధించి సిఐడి పెట్టినటువంటి కేసుకే కండిషన్ బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మిగతా కేసులకు సంబంధించి కూడా బెయిల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించి కూడా మరి కోర్టుకి హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో కూడా మరి పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు కూడా ఏదైతే మరి సిఐడి కార్యాలయానికి హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే న్యాయమూర్తులు కూడా ఆయన అక్కడ సిఐడి కార్యాలయానికి హాజరయ్యారు. ఏదైతే మరి కేసుకు సంబంధించి కూడా మరి ఇచ్చినటువంటి కండిషన్ బెయిల్ పైన కూడా ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే జనరల్ గా వారానికి 2 సార్లు కండిషన్ బెయిల్ న్యాయమూర్తి ఇచ్చినప్పటికీ కూడా మరి కండిషన్ బెయిల్ ఎత్తివేసి కూడా రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి కూడా మరి అటు వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ ఈ రోజు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. కండిషన్ బెయిల్ కంటిన్యూ చేస్తారా లేదా ఈ కండిషన్ బెయిల్ పెట్టేసి రెగ్యులర్ బెయిల్ ఇస్తారనేది కూడా చూడాల్సింది. ఏదేమైనా ఈ రోజు సిఐడి కార్యాలయానికి అయితే పోసాని హాజరయ్యారు. ఏదైతే మరి పోసాని కేసులకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. అటు వైసీపీ అటు టీడీపీ మధ్య తీవ్ర వారు నడుస్తున్నటువంటి నేపథ్యంలో సిఐడి కేసు మరి ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలని రైట్. థ్యాంక్ యూ రమేష్.